హలో హాయ్. చూడండి, నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్తాను. నేను ముందు మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇలాగా మా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాను అనమాట. ఫస్ట్ ముగ్గు వేసుకున్న తర్వాత మాత్రమే నేను బ్రష్ చేసి స్నానం చేసి అప్పుడు వంటలోకి వెళ్తాను. ఎందుకు అంటే తప్పనిసరిగా మనకి మార్నింగ్ ఎక్సర్సైజులు చేసుకుంటే చాలా హెల్తీ. కానీ మనం ఈ బిజీ షెడ్యూల్లో బిజీ లైఫ్లో మార్నింగ్ లేచి లేడీస్ మనం ఎక్సర్సైజులు చేసి ఇంటి పనులు చూసుకోవాలంటే అయ్యే పని కాదు. అందువల్ల తప్పనిసరిగా డబుల్ పర్పస్ అన్నమాట. ఏంటంటే ఒకటి, మన ఇంటి ముందు మనం ముగ్గు వేసుకుంటున్నాం అనే సాటిస్ఫాక్షన్, అట్ ద సేమ్ టైం మనకి ఎక్సర్సైజులు కూడా కలిసి వస్తాయి అన్నమాట. తర్వాత మీకు తెలుసు కదా, నేను వంట అయిపోయిన వెంటనే టెర్రస్ మీదకి వెళ్ళిపోతాను. ఆ టైంలో 9:30 అలా అవుతుంది. అప్పటికి మనకి కూరగాయలు తెచ్చుకోవడము అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం అక్కడ ఒక అరగంట ఎండలో ఉండటం వల్ల డి విటమిన్ కూడా మనకు వస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం పనులు చేసుకుంటూనే మన ఎక్సర్సైజులు కానీ లేకపోతే మనకి హెల్త్కి కావాల్సినవి కానీ ఇలాగ మనం తీసుకోవడం బెటర్ అని నేను దాన్ని ఫాలో అవుతాను అన్నమాట. అయితే ఇప్పుడు ఈ ముగ్గులు వేసుకోగానే లోపలికి వెళ్ళి శుభ్రంగా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి చీర కట్టుకుని వంటగదిలోకి వెళ్ళిపోతాను. ఒక్కొక్కసారి స్నానం చేసేసినా కానీ చీర కట్టుకునే టైం లేదు అంటే ఇంకా నైటీతో వంట చేసేస్తాను. అలాంటప్పుడు మ్యాక్సిమం నేను కనపడడానికి ఇష్టపడను వీడియోలో. ఈరోజు ఏంటంటే ఎక్సర్సైజులు ఈ ముగ్గు వేసుకోవడాలతో కలిపి మనకి కలిసి వస్తుంది అని చెప్పడం కోసం నేను నన్ను చూపిస్తున్నాను అన్నమాట. ఓకేనా? మీరు కూడా ఎవరైనా ఇంకా మార్నింగ్ ఎక్సర్సైజులు చేయాలా అనుకున్న వాళ్ళు ఇలాగా చక్కగా మన ఇంటి ముందు కానీ లేకపోతే మన వరండాలో కానీ ఇలా డైలీ క్లీన్ చేసి ముగ్గులు వేసుకుంటే అది కూడా మనకి మంచి ఎక్సర్సైజ్గా ఉపయోగపడుతుంది. పని కట్టుకుని ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చేసుకునే పనిలోనే ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇవి చేస్తున్నాము అంటే డైలీ మనకి హెల్త్ బాగానే ఉంటుంది. ఓకేనా? అందుకని యాక్టివ్గా ఉంటాం. చాలామంది నన్ను అంటారు, మేడం మీరు చాలా యాక్టివ్గా ఉంటారని చెప్తారు. మా ఇంటికి వచ్చి నన్ను చూసిన వాళ్ళు ఎవరైనా సరే అంటారు. దానికి కారణం ఏంటంటే నేను ఇలా చేస్తాను. ఈరోజు టిఫిన్ ఊతప్పం టొమాటో చట్నీ చేశాను. చూడండి, చాలా బాగుంటుంది. అందరూ అయిపోయారు, నేనే లాస్ట్ మిగిలాను. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, నేను ఇప్పుడు బచ్చలి తర్వాత ఇది మునగాకు తీసుకొచ్చాను టెర్రస్ మీద నుంచి. కొద్దిగా దొండకాయలు వచ్చాయి. విచ్చుకున్న ఫ్లవర్స్ ఏమో కొన్ని వచ్చాయి, మొగ్గలు ఉన్నాయి. మొగ్గలు అయితే సాయంత్రం కోస్తాను. మల్లెలు అయితే ఈ మాత్రం వచ్చాయన్నమాట. ఇప్పుడు నేను తెలగపిండి మునగాకు వేసి కర్రీ చేద్దామని తీసుకొచ్చాను అనమాట. ఓకే. హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, నేను ఈ మునగాకు తెలగపిండి కర్రీ చేయటానికి చూస్తున్నాను. అయితే మునగాకు తెనగపిండి దీనికి రెసిపీకి వచ్చేసి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయ అన్నమాట, తెలగపిండి. ఓకేనా? ఆ ప్రొసీజర్లోకి వెళదాం. ఇప్పుడు పాన్ పెట్టుకుందాం. దీని మీద చిన్న పాన్ పెట్టుకుందాం. పెట్టుకుని చక్కగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. అయితే ఇది వారానికి ఒకసారి పప్పులో వేస్తాను ఈ మునగాకు. ఒకసారి మామూలుగా ఇలాగ తెలగపిండి కానీ లేకపోతే వేరే మొత్తానికి వారానికి
ఒకటి రెండు సార్లు కంపల్సరీ చేస్తాను అనమాట. మాకు టెర్రస్ మీద ఉంది కదా, ఒకవేళ అమ్మా ఒకవేళ ఒకవేళ మాకు పైరు లేకపోతే ఏం చేద్దునో తెలియదు కానీ టెర్రస్ మీద కంపల్సరీ ఒక 10 ఇయర్స్ నుంచి మొక్క పెంచుతున్నాను. ఒక మొక్క ఏమో ఆకు కోసం, ఒక మొక్క కాయల కోసం పెంచుతున్నాను అనమాట. అందుకని చూడండి, ఇది పోపులు వేస్తున్నాను. ఫస్ట్ ఆవాలు, మినపప్పు, జీలకర్ర, తర్వాత వెల్లుల్లిపాయలు. దీనికి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీకి. తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవి వేసేసి వేసుకుందాం. ఇలా వేగుతూ ఉండగా మనం ఆకుని కడుక్కుందాం. ఎందుకంటే టెర్రస్ మీద వర్షం పడి చక్కగా అంతా చాలా క్లీన్గా ఉంది, కానీ ఇంకొకసారి మన తృప్తి కోసం కడుక్కుందాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే దీనిలో ఆకులు ఇలా వేసేస్తాము. ఇది చాలా ఆరోగ్యం. ములకాకు దొరికిన ప్రతి ఒక్కరూ ఇలాగా ట్రై చేయండి. ఏంటంటే ఇది పెద్దల దగ్గర నుంచి, అంటే మన పూర్వీకుల దగ్గర నుంచి వచ్చే రెసిపీయే. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఒక ఆయుర్వేదం డాక్టరు, లేకపోతే డాక్టరు, లేకపోతే ఇలాగ ఎవరైనా చెప్తేనే తింటున్నారు తప్ప మామూలుగా ఇలాగ మంచిదమ్మా ఇది మా పెద్దవాళ్ళ నుంచి అలాగే వచ్చిన రెసిపీలు, ఈ కాంబినేషన్లు మంచివి అని చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదు ప్రజలు. ఏదైనా ఒక ఆయుర్వేదం డాక్టర్ గారు ఏదో ఛానల్ ద్వారా చెప్తే అవునట ఇది మంచిదట అని చెప్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే టీ తాగొద్దు అని చెప్పారు ముందు ఒక డాక్టర్. తర్వాత అదే డాక్టర్ ఒక 2 ఇయర్స్ తర్వాత అల్లం టీ తాగితే మంచిది అని చెప్పారు. టీ కాఫీ తాగొద్దు అంటే మానేశారు ప్రజలు. మళ్ళీ అదే డాక్టరు టీ తాగితే మంచిది అని చెప్తే మళ్ళీ మొదలుపెట్టారు. ఎందుకంటే తరతరాల నుంచి మన పెద్దవాళ్ళు మనకి ఏ ఫుడ్ పెట్టారో అదే తీసుకోవడం మంచిది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మమ్మ గారు కానీ మా అమ్మగారు కానీ నాకు పెట్టిన ఫుడ్ గుర్తుపెట్టుకుని నేను అది కంటిన్యూ చేస్తే నా హెల్త్ బాగానే ఉంటుంది కదా. ఇలా బాగా వేయించేసుకుని ఇప్పుడు ఇలా వేయించుకుంటున్నాం కదా, దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కర్రీకి సరిపడా కొంచెం కారం, ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం ఒక రవ్వ తగ్గించి వేసుకుంటేనే మంచిది. చూడండి అంత వేసేసి ఇది బాగా వేయించుకొని మనం 1 కప్పు
తెలగపిండికే మనం ఇది వాటర్ పోసుకుందాం. బాగా వేగిన కదా, అప్పుడు 1 కప్పుకి 3 కప్పులు వాటర్ వేద్దాం. 1 2 3 ఈ 3 కప్పులు వాటర్ వేసి, అంటే ఇది 1 కప్పు తెలగపిండికి అన్నమాట మనం తీసుకున్న కొలత వాటర్. ఉప్పు, పసుపు, కారం వేసేసాం కదా, ఇంకా దీనిలో ఏం వేయక్కర్లేదు. కొంచెం మరుగు వచ్చే వరకు దీన్ని అలా వదిలేద్దాం. ఇలా మరుగుతుంది కదా, ఈ మరిగే దానిలో మనం ఏం చేద్దామంటే కొంచెం ఒక కప్పు, ఇది ఉజ్జాయింపుగా కాకుండా కొలిసి వేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. అది చక్కగా పొడి ఆడుతూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మూత తీసేసి మనం ఇలా మరిగింది కదా, బాగా మరిగిన దాంట్లో మనం చక్కగా 1 స్పూన్ పెట్టేసి ఇలాగ వేసేసుకుందాం. మామూలుగా ఇలాగ తిప్పుకుంటూనే వేయక్కర్లేదు, మామూలుగా కూడా ఇలా వేసేసుకోవచ్చు అన్నమాట. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మునగాకుతో కూడిన తెలగపిండి రుచి ఒకసారి చూసారంటే తరచు వండుకుంటారు. దీనిలో గుర్తుపెట్టుకోండి, శనగపప్పు వేసుకోకూడదు పోపుల్లో. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు. ఇది చక్కగా దగ్గరగా ఉడికిపోయే వరకు మనం వెయిట్ చేద్దాం. నాకు ఈ పానికి మాత్రం తగిన మూత దొరకట్లేదు, అందుకని ఇంకా ఇదే పెడుతున్నాను. ఇంకా ఇది ఉంది కదా, ఇది మళ్ళీ ఇంకోసారి ఇది ఇంకో కప్పు అవుతుంది, ఇంకొకసారి వండుతాను అన్నమాట. ఇది సిమ్లో పెట్టడం అది ఏమీ అవసరం లేదు, ఎందుకంటే హైలోనే వండేసుకోవచ్చు. చూడండి, ఇలా అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే కొంచెం ఇలా కలుపుకోవాలి. చూసారా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మర్చిపోకుండా చేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యము, తర్వాత రుచికి రుచి. మన పెద్దవాళ్ళు చేసే కాంబినేషన్స్ అన్నీ కూడా టేస్ట్ బాగుంటాయి. అట్ ద సేమ్ టైము వాటి వల్ల, ఆ కాంబినేషన్ వల్ల మనకి హెల్త్కి మంచిది ఉండే పద్ధతులే ఉంటాయన్నమాట, వంటలే ఉంటాయి మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి చేసుకున్నవి ఇప్పుడు కూడా. అలాగే మనం వాటిని అనుసరిస్తే మన హెల్త్కి ఏమాత్రం డోకా ఉండదు. ఇది ఇంకొక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇది స్టవ్ ఆపేసుకుందాం. ఏంటంటే నిన్న పచ్చివి అంటే ఇప్పుడు దొరుకుతాయి కదా, పచ్చి వేరుశనక్కాయలు దొరికినాయి. అవి తీసుకొచ్చి ఉప్పేసి మేము ఉడికించుకున్నాం అన్నమాట. ఇవి తినడం చాలా మంచిది, చాలా ఎనర్జీ. చూసారా సౌండ్ ఎలా వస్తుందో, అంటే బాగా దగ్గరికి ఎగిరిపోయింది అన్నమాట. ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఒకసారి స్టవ్ ఆపేసి చూద్దాం. ఇలా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకుని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ మునగాకు తెలగపిండి కర్రీ రెడీ అయింది. ఓకేనా. అలాగే ఈరోజు మా రెసిపీస్ ఏంటంటే చూడండి, బీరకాయ కర్రీ, పల్చటి పప్పుచారు,
ఇలా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మునగాకు తెలగపిండి కర్రీ. ఓకేనా? బాయ్.